హాయ్ వర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కర్నూల్ హబ్. సో వన్స్ అగైన్ మీకోసం ఒక హౌస్ని తీసుకొచ్చేసాను. ఇది నార్త్ ఫేస్ హౌస్ అనమాట. ఇది వెరీ నియర్ టు మిస్టర్ ఇడ్లీ అండ్ తెనాలి స్కూల్కి చాలా దగ్గరలో అయితే హౌస్ ఉంటుంది. ఆల్రెడీ ఇంతకుముందు మన లీక్ అయింది కదా, ఆ ఛానల్ తీసాము. అప్పుడు ఏమంటే పెయింట్స్ కొట్టలేదు, సో ఓన్లీ వైట్ అయితే కొట్టారు. ఇప్పుడు పెయింట్స్ కొట్టారు కాబట్టి మీకు ముందుకు మళ్ళీ తీసుకొచ్చేసాను. సో ఇది వచ్చేసి వెరీ నియర్ టు అదేనా అండ్ మిస్టర్ ఇడ్లీ అనమాట. అదేనా స్కూల్ దగ్గరలో అయితే ఉంటుంది. సో మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. అండ్ వీడియోకి వెళ్ళే ముందు మనకి కొత్తగా మన ఛానల్ ఎవరు చూస్తున్నారో ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని, అలాగే మన పాత సబ్స్క్రైబర్లు అందరూ సబ్స్క్రైబ్ చేసుకుంటారని కోరుకుంటాను. మీరు హౌసెస్ చూడాలన్నా, అదే ఫ్రెండ్స్కి, ఫ్యామిలీస్కి, రిలేటివ్స్కి ఎవరికైనా వీడియోస్ సెండ్ అదే కొనే వాళ్ళు మీకు అప్పుడే అది తెలుసుంటుంది కదా, వీళ్ళు హౌస్ కొనడానికి చూస్తున్నారని చెప్పి వాళ్ళకి వీడియో షేర్ చేయండి. ఒకవేళ ఉపయోగపడితే వాళ్ళు హౌస్ అనమాట. సో మనమైతే వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇప్పుడు మీరు చూడొచ్చు, ఇలా మనకి స్టెప్స్ ఎక్కగానే స్టెప్స్ దగ్గర ఒక వాష్రూమ్ ప్రొవైడ్ చేయడం జరిగింది. మనకి 2 గెస్ట్ వస్తే వాళ్ళు యూజ్ చేసుకోవడానికి. అండ్ ఇక్కడ చూడండి, ఇది వచ్చేసి మనకి వాష్ ఏరియా కమ్ వెంటిలేషన్ కోసం అయితే ఇలా వదలడం జరిగింది. ఇప్పుడు మన హౌస్లోకి వెళ్ళిపోదాం. హౌస్లోకి వెళ్ళే ముందు చూడవచ్చు మీరు, సేఫ్టీ గ్రిల్ అయితే మనకు ప్రొవైడ్ చేయడం జరిగింది. సో పెయింటింగ్ వర్క్ రీసెంట్గా కంప్లీట్ అయింది, అందుకు కొంచెం కింద డిస్టర్బెన్స్గా ఉండొచ్చు, దాన్ని గ్రో చేసేయండి. మీరు వాల్స్ కూడా చూడండి, బాగుంటుంది. అండ్ ఇది చూడవచ్చు, డోర్ సింగిల్ డోర్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. అండ్ మనకి హాల్లో వెంటిలేషన్ కోసం ఇలా ఒక విండో ప్రొవైడ్ చేయడం జరిగింది. అండ్ హాల్ మీరు చూడవచ్చు, చాలా పెద్దగా అయితే ఉంది. అండ్ అట్ ది సేమ్ టైం హాల్లో మంచి గుడ్ లుకింగ్ పిఓపి అండ్ మంచి స్టైలిష్గా అయితే ఉంది పిఓపి. వర్క్స్, కరెంట్ లైట్స్ వర్క్స్ అయితే జరుగుతున్నాయి. సో స్విచ్లు అన్నీ అంటే కొంచెం పెయింటింగ్ వర్క్ అయితే ఉంది. సో ఇది కిచెన్ అనమాట. మీరు చూడవచ్చు కిచెన్లో ఎలివేషన్ ఎంత బాగుందో. స్టార్టింగ్ చూడవచ్చు మీరు మొత్తం. ఇది చూడవచ్చు కంప్లీట్గా అయితే విత్ సెల్ఫ్స్ అయితే మనకి ఇస్తారు వీళ్ళు. అండ్ మన కిచెన్లో ఒక విండో ప్రొవైడ్ చేయడం జరిగింది, మనకి ఎగ్జాస్ట్ పెట్టుకోవడానికి అది. అండ్ మనకి పూజా రూమ్ చూడండి, పూజా రూమ్లో ఈ విండో ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇది కొంచెం డిఫరెంట్గా అవుతుంది. ఇలా లాక్ చేస్తే లాక్ అయిపోతుంది, ఇలా ఓపెన్ చేస్తే ఇలా చూడొచ్చు. ఇలా మంచి డిఫరెంట్గా అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. అండ్ ఇప్పుడు ఒక బెడ్రూమ్లోకి వెళ్ళిపోదాం. మీరు చూడవచ్చు ఇది హాల్ అనమాట. ఇప్పుడు మనకి కెమెరా వచ్చేసి మనకి అక్కడ అలా మన మెయిన్ డోర్లో ఎంట్రన్స్ దగ్గర అయితే ఉంది. ఇప్పుడు మనం ఇక్కడ టీవీ స్టాండ్ దగ్గర అయితే ఉన్నాం. టీవీ స్టాండ్కి కబోర్డ్స్ అవసరం లేకుండా నీట్గా అయితే డిజైన్ చేయడం జరిగింది. సో పెయింటింగ్ మీరు చూడవచ్చు, గుడ్ లుకింగ్ పెయింటింగ్. అండ్ ఇక్కడ మనకి నాకు తెలిసి కబోర్డ్స్ ఏం అవసరం లేకుండా అయితే క్రియేట్ చేశారు. టాయ్స్ పెట్టుకోవచ్చు, మనకి నిజంగా బొమ్మలు, టెడ్డీ బేర్స్, చిన్న చిన్న టెడ్డీ బేర్స్ పెట్టుకోవచ్చు. అండ్ టీవీ స్టాండ్ కూడా క్లాసిక్గా అయితే ఉంది. సో ఒక బెడ్రూమ్లోకి వెళ్ళిపోయి చూద్దాం. ఇది ఒక బెడ్రూమ్ అనమాట. సో బెడ్రూమ్లో మనకి ఒక సైడ్ మనకి డిఫరెంట్గా అయితే పెట్టారు. డిఫరెంట్ వాల్ థీమ్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. మనకు చూడవచ్చు పిఓపి కూడా గుడ్ లుకింగ్ పిఓపి అయితే ఉంది. సో క్లాసిక్గా ఉంది పిఓపి కూడా, ఎక్కువ హడావిడిగా లేదు. మనకి వాష్రూమ్ ప్రొవైడ్ చేశారు, ఇటు సైడ్ అటాచ్ వాష్రూమ్. పైన మీరు చూడవచ్చు ఎక్స్ట్రా థింగ్స్ పెట్టుకోవడానికి ప్రొవైడ్ చేశారు, సుంచు అండ్ ఎవ్రీథింగ్. ఇక్కడ మనకి కబోర్డ్స్ చేయించుకున్నామంటే మనం పెట్టుకునేదంతా ఏం కనపడదు, సామాన్ మొత్తం కంప్లీట్గా ఇది అయిపోతుంది. ఇంకో బెడ్రూమ్లోకి వెళ్ళిపోదాం. ఇది వచ్చేసి ఇంకో బెడ్రూమ్ అనమాట. సో కొంచెం పెయింటింగ్ వర్క్ రీసెంట్గా అయిపోయింది, అందుకు మీకు ఇవన్నీ కనిపిస్తుంటాయి. వీటిని ఇగ్నోర్ చేసి మీరు వాల్స్ అండ్ పిఓపి, గుడ్ లుకింగ్ పిఓపి అని చూసుకోండి. పిఓపి మంచిగా ఉంది. అండ్ మనకి డిఫరెంట్ థీమ్ అయితే ప్రొవైడ్ చేశారు. ఇటు సైడ్ చూడవచ్చు లీవ్స్ ఉన్నట్టు, వాల్ థీమ్ చూడండి, థీమ్స్ ఉన్నట్టు. అండ్ మనకి సెల్ఫ్స్ ప్రొవైడ్ చేశారు, పైన ఎక్స్ట్రా థింగ్స్ పెట్టుకోవడానికి ఉంది. అండ్ ఇక్కడ అటాచ్ వాష్రూమ్ ప్రొవైడ్ చేశారు. ఏసీ పాయింట్స్ కూడా ఉన్నాయి. మనకి చూడవచ్చు, మనకి ఇక్కడ చూడండి నైట్ టైం బ్లడ్లెస్ లాగా కిందకి లైట్స్ ప్రొవైడ్ చేయడం జరిగింది. చూడవచ్చు లైట్స్ ప్రొవైడ్ చేయడం జరిగింది. నైట్ టైమ్స్ అవి బెడ్ లాగా ఉపయోగపడతాయి. సో ఇదన్నమాట కంప్లీట్. మీరు హౌస్ వీడియో చూశారు. ఒకవేళ ఇలా స్కిప్ చేసుకుంటూ వచ్చినారనుకోండి, మళ్ళీ బ్యాక్ వెళ్ళి కంప్లీట్ వీడియో చూడండి. ఎందుకంటే కొంచెం డిస్టర్బెన్స్ అవుతుంది. పెయింటింగ్ వర్క్ రీసెంట్గా నిన్ననే అయిపోయింది. సో మనం లేట్ అవుద్ది అని చెప్పి మనం తీసేసుకుంటున్నాం వీడియో. సో ఫ్లోర్ అయితే మనకి బ్లాక్ కలర్ గ్రానైట్ అయితే యూజ్ చేశారు ఫ్లోరింగ్కి. సో ఇలా చూడవచ్చు. సో ఇదన్నమాట బ్లాక్ కలర్ గ్రానైట్ అయితే కొంచెం రీసెంట్గా పెయింట్ అనేది దుమ్ము ఉంది. సో మీరు చూడవచ్చు. సో మీరు కంప్లీట్ వీడియో అయితే చూసారు కదా, ఒకసారి చూడలేదంటే కంప్లీట్ వీడియో చూడండి. అండ్ ఇది వచ్చేసి నార్త్ ఫేస్ హౌస్ అనమాట. మనకి హౌస్ ముందు 30 feet రోడ్ వెళ్తుంది.
అండ్ వెరీ నియర్ టు అథెనా స్కూల్ అండ్ మిస్టర్ ఇడ్లీ అండ్ మారుతి సుజుకి చాలా దగ్గర, హైవేకి కూడా చాలా దగ్గర. మనకి బోర్ వాటర్ ఇక్కడ ప్రజెంట్ అవైలబుల్ ఉన్నాయి, బోర్ వాటర్ బాగా పడ్డాయి ఈ హౌస్కి. అండ్ ఇంకోటి సైజ్ విషయానికి వస్తే ఇది 25x35 అనమాట. 2 సెంట్స్లో అయితే కన్స్ట్రక్ట్ చేయడం, 2 సెంట్స్లో అయితే ఈ హౌస్ ఉంటుంది. అండ్ మనకి ఇది వచ్చేసి రేట్ విషయానికి వచ్చేస్తే మనకి ఓనర్ వచ్చేసి 52 lakhs చెప్తున్నారు, నెగోషియబుల్ 52 లక్షలు నెగోషియబుల్తో అయితే చెప్తున్నారు. ఇది హౌస్ 2 సెంట్స్లో ఉంటుంది, నార్త్ వేస్ అనమాట. సో మీరు కంప్లీట్ వీడియో చూస్తారు కదా, అంటే కొంచెం ఇదంతా కొంచెం డిస్టర్బెన్స్ ఉండొచ్చు మీకు, కింద పెయింటింగ్ కొట్టినందుకు అదంతా డబ్బా అదంతా 2 రోజుల్లో క్లీన్ చేపిస్తామన్నారు. సో మీరు ఈ వీడియో చూసి వచ్చే టైంకి అయితే ఈ హౌస్ ఇంకా క్లీన్గా అయితే ఉంటుంది. అండ్ ఎందుకంటే మనం ముందుగానే పెట్టేస్తే మన వీడియోలో మీరు చూసి రావడం జరుగుతుంది కాబట్టి, సో అందుకని మనం వీడియో తీసేసాం. సో రేట్ మళ్ళీ రిపీట్ చేస్తున్నాను, 52 లక్షలు నెగోషియబుల్ అయితే ఉంటుంది ప్రైస్. సో ఇది వాళ్ళ వీడియో, మీకు నచ్చింది అనుకుంటాను. అండ్ అట్ ది సేమ్ టైం మీరు వీడియో చూసిన ఒక చిన్న లైక్ అయితే కొట్టండి వీడియోకి. అండ్ సబ్స్క్రైబ్ చేయలేదంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ప్లీజ్ ఈ వీడియోస్ని కొంచెం మీరు వాట్సాప్లో మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీస్కి ఎవరైనా హౌస్ కొని ఇంట్రెస్ట్లో ఉంటారు కదా, వాళ్ళకి షేర్ చేస్తే మాకు కొంచెం హెల్ప్ అవుతుంది అనమాట. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియోస్. థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్. థ్యాంక్ యూ.